ముందు ఈ వీడియో చూడండి. మీరు శివ భక్తులు, ఇతను శివుని నమ్మడం అనుకోండి, ఈయన శివుని నమ్మడం అనుకోండి. అంటే శివుణ్ణి ఇతరులు నమ్మకపోయినా మీరేమీ ఫీల్ అవ్వరు, ఎవరిష్టం వాళ్ళది. ఓసారి చర్చిలో చెప్పను ఈ మాట. నేను నమ్మిన క్రీస్తుని ఇతరులు నమ్మకపోయినా పర్వాలేదు అని చెప్పను. మా రోత బుల్బుల్ బుక్కులో ఉన్నట్టు ఫాలో అవ్వాల్సిందే, మా ఎండిపోయిన సేవని నమ్ముకోవాల్సిందే. నమ్మకపోతే నరకమే. దేవుడు అంత ఎదవా. విన్నారు కదండి దాసు గారు, దేవుడు అనేవాడు నన్ను నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతారని చెప్పకూడదు. అలా చెప్తే మీరు ఆయన్ని ఎదవా అనేస్తారు, అంతేనా? అయితే తీయండి. బ్రహ్మ వైవర్తి పురాణం ప్రకృతి కాండం 31వ అధ్యాయం 16వ శ్లోకం తార్పర్యం చెప్తాను, జాగ్రత్తగా వినండి. శివలింగాన్ని పూజించిన వాడు, శివలింగం అంటే తెలుసండి మీకు? శివ అంటే శివుడు, లింగం అంటే అంగం, శివుని యొక్క అంగమే శివలింగం అంటారు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే పురుషలింగం, స్త్రీలింగం, అలాగే శివలింగం. శివలింగాన్ని ఎవరైతే పూజించారో వాళ్ళపైన శివుడు కోపం తెచ్చుకొని వాళ్ళని భయంకరమైన స్థూల పోత్రమను నరకంలో పడవేస్తాడు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఎవరైతే శివలింగాన్ని పూజించారో వాళ్ళు నరకానికి పోతారు. ఇది ఎవరు చెప్తున్నారో తెలుసండి? శివుడే చెప్తున్నారు. ఇప్పుడు చెప్పండి దాసు గారు, నన్ను పూజించకపోతే నరకానికి పంపిస్తాను అని శివుడు అంటున్నాడు. ఈయన మీరు అనగలరా? అనలేరు, ఎందుకంటే మీరు ఆయన ప్రేమిస్తున్నారు కాబట్టి. అలాగే క్రైస్తవులు కూడా దేవుడిని ప్రేమిస్తున్నారండి. మీరు ఎలాంటి మాటలు మాట్లాడడం వల్ల వాళ్ళు ఎంత బాధపడతారో మీరు ఆలోచించారా? మీరు చాలా పెద్ద వయసు, మిమ్మల్ని చూసి మేము ఎన్నో విషయాలు నేర్చుకోవాలి. ఇప్పుడు ఇందా మీరు మాట్లాడింది నేను తప్పు అని చెప్పొచ్చు, కానీ నా వయసు సరిపోదు. అందుకని మీ గ్రంథంలోంచి మీకు తీసి చూపించాను. ఇంకెప్పుడు ఇలా మాట్లాడకండి. మీరు కొంచెం సంస్కారంగా మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను.